తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత అయితే రావడం అయితే జరిగింది. ఈ రెండో విడత ఈ నెల ఇస్తామని చెప్పారు. ఈ రెండో విడత ఇంకా ఇవ్వడం అయితే లేదు. ఈ రెండో విడత ఎప్పుడు ఇస్తారు? అసలు మీకు ఇల్లు రావాలి అని అంటే మీరు స్టేటస్ ఏముంది, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇప్పటి వరకు ఎన్ని విడతల్లో అమౌంట్ పడ్డాయి, ఎవరెవరు ఇన్స్పెక్షన్ చేశారు, ఇలాంటి విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే గూగుల్లో మీరైతే ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ అయితే చేయండి. మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. మీ మొబైల్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, మీ ఆధార్ కార్డ్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీ అప్లికేషన్ ఐడితో చెక్ చేసుకోవచ్చు, మీ రేషన్ కార్డ్ ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్తో అయితే చెక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ చూడండి లిస్ట్ 1లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి చాలా మందికి లిస్ట్ 2, లిస్ట్ 3 ఉంటుంది. లిస్ట్ 1లో వచ్చే వారికి ఎక్కువగా అవకాశం ఉంది, లేదంటే లిస్ట్ 2లో ఉండాలి. లిస్ట్ 3లో ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం అయితే లేదు. మీకు ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉండి కంప్లైంట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి రైసే గివరెన్సీ క్లిక్కర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేద్దాము. దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ చూడండి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, వాళ్ళకు ఎన్నిసార్లు అమౌంట్ పడ్డాయి కూడా ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మీకు ఎన్ని విడతల్లో అమౌంట్ పడింది, మీది ఎక్కడ పెండింగ్ ఉంది, ఈ విధంగా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా కూడా ఇక్కడ చూడండి. మీరు ఎవరైనా సరే లిస్ట్ 1లో ఉంటేనే మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది, లిస్ట్ 2లో ఉంటే కూడా వచ్చే అవకాశం అయితే ఉంది, కానీ లిస్ట్ 3లో ఉంటే వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు సెకండ్ విడత ఈ ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్పారు రెండో వారంలో, కానీ ఇంకా ఇవ్వడం లేదని చాలామంది మన ఇదివరకు వీడియో చూసి కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫస్ట్ విడత చాలా మందికి ఇల్లు ఇవ్వడం అయితే జరిగింది. అయితే చాలా మంది ఇళ్లను ఇంకా కట్టుకోవడం అయితే లేదు. ఎక్కడెక్కడ అయితే ఈ హౌజెస్ కంప్లీట్ అయ్యాయో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. చాలా ప్లేస్లో ఇంకా హౌజులు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. దాని వలన ఇంకా ఇందిరమ్మ ఇల్లు లేట్ కావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఈ మేలో వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ అయితే చేయండి. మీరు ఎవరైనా సరే ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. ఈ ఫస్ట్ విడత వచ్చిన వాళ్ళు కట్టకపోవడం వల్లనే ఈ సెకండ్ లిస్ట్ అయితే లేట్ అవుతుంది. మీకు లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ విలేజ్ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళని అయితే సంప్రదించండి. ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి సెకండ్ లిస్ట్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.